ఒక చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని వేర్లు కూడా అంతే లోతుగా బలంగా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎత్తుకు ఎదగడం మాత్రమే కాదు, ఆ ఎత్తు నిలబెట్టుకోవటానికి కూడా బలమైన వేర్లు కావాలి. మన జీవితానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. చదువులో ఎంత ఎత్తుకు వెళ్ళినా, సైంటిస్ట్ అయినా, డాక్టర్ అయినా బేసిక్స్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆరోగ్యంలో కూడా అంతే. ఎన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా, ఎన్ని మెడిసిన్స్, టెక్నాలజీ ఉన్నా మన ఆరోగ్యానికి అసలైన వేర్లు మాత్రం సరైన ఆహారం, శారీరక శ్రమ, మంచి నిద్ర. ఇవే మనల్ని బలంగా, ఆరోగ్యంగా నిలబెడతాయి. అలాగే మన బయట ఎదుగుదల ఎంత ఉన్నా మన లోపలి ఎదుగుదల కూడా అంతే ముఖ్యమైనది. డబ్బు పెరగాలి, తెలివి పెరగాలి, పదవి పెరగాలి, గౌరవం పెరగాలి. కానీ వాటితో పాటు మనలో మనల్ని మనం తెలుసుకునే జ్ఞానం, ఆత్మజ్ఞానం కూడా పెరగాలి. నేను ఎవరు, నాకు నిజంగా ఏమి కావాలి, నా జీవితానికి అర్థం ఏమిటి, నా కోరికలకు, నా బాధ్యతలకు మధ్య సమతుల్యత ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ లోపల ఎదగడం కూడా జీవితంలో ఒక ముఖ్యమైన ఎదుగుదల. జీవితంలో అభివృద్ధి కోసం మనం ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళవచ్చు, ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళవచ్చు. మన జీవితం మారవచ్చు, మన స్థాయి మారవచ్చు, కానీ మన మూలాలు మాత్రం తెగిపోకూడదు. మన కుటుంబం, మన బంధాలు, మన విలువలు, మన మూలాలు, వీటితో మన సంబంధం ఎప్పుడూ కొనసాగాలి. ఎందుకంటే కొమ్మలు ఎంత దూరం వెళ్ళినా వేర్లతో ఉన్న సంబంధమే చెట్టును నిలబెడుతుంది. అలాగే మన జీవితం ఎంత ఎత్తుకు వెళ్ళినా మన మూలాలతో ఉన్న బంధమే మనల్ని నిలబెడుతుంది. ఈ రక్షాబంధన్ సందర్భంగా మన చేతికి కట్టే రాఖీ ఒక దారం మాత్రమే కాదు, మన బంధాలను, మన మూలాలను, మన బాధ్యతలను, మన లోపలి విలువలను గుర్తుచేసే ఒక అందమైన బంధం. ఎదగండి, చాలా ఎత్తుకు ఎదగండి, కాని మీ మూలాలను ఎప్పుడూ మర్చిపోవద్దు. బయట ఎంత ఎదిగామన్నది మాత్రమే కాదు, లోపల ఎంత ఎదిగామన్నదే మన జీవితానికి నిజమైన బలం. అందరికీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు.